ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి శుభవార్తనైతే అందించారండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి 63,00,000 మందికి పెన్షన్లకు గాను ప్రతి నెల 2,284 కోట్ల రూపాయలకు పైగా డబ్బులనైతే విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక పెద్ద శుభవార్తని చెప్పవచ్చు. ఈ పెన్షన్లు వచ్చేసి మనకు దాదాపు 10,00,000 మందికి ఈసారి పెన్షన్లను ఇవ్వాలనే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే గత గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల మంజూరైతే నిలిపివేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క 63,00,000 మందికి మరో 10,00,000 కొత్త పెన్షన్లు గనక యాడ్ చేస్తే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 74,00,000 మందికి పైగా కొత్తగా పెన్షన్లు అయితే పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ఇచ్చేటువంటి రేషన్ పంపిణీపై మరి సరికొత్త విధానంలో పంపిణీ చేయాలని కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తాజా సమాచారం మేరకు మనం ఈ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. సో ఏ తేదీ నుంచో నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై చేసుకోవాలి అని పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరూ కూడా మీరు ఒక 4 పనులైతే చేయాల్సి ఉంటుంది. ఈ 4 పనులేంటి? వీటికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి? పూర్తి వివరాలతో సహా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లయితే నేను మధ్యలో చెప్తాను. అవి మీరు మిస్ అయిపోతే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి బెనిఫిట్ మీరు అప్లై చేసుకున్న ఈ పెన్షన్ అయితే మీకు మంజూరు కాకపోవడం ఇలాంటి సమస్యలైతే తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన గనక ట్యాప్ చేశారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్‌ని తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన అధికారం చేపట్టాక ఒక్కొక్క పెన్షన్దారులందరికీ కూడా సామాజిక భద్రతా పెన్షన్ల కింద ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు ఇప్పుడు ఏదైతే ఉందో ఇది గతంలో మనకు 3,000 రూపాయలుగా ఉండేది. ఈ 3,000 రూపాయలని కాస్త డైరెక్ట్‌గా 4,000 రూపాయలటువంటి చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకనంటే గతం వరకు మనం చూస్తే 3,000 రూపాయల పెన్షన్ ఉండేది. ఇప్పుడు దీన్ని 4,000 రూపాయలకైతే చేశారు. ఈ 4,000 రూపాయల పెన్షన్ వచ్చేసి మనకు ఎవరెవరికి వస్తుంది అనంటే సామాజిక భద్రతా పెన్షన్‌దారుల కింద వచ్చేటువంటి 10 రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్‌దారులందరికీ ఇదే పెన్షన్ అమౌంట్ అయితే వస్తుంది. అందులో మనకు వితంతు పెన్షను వికలాంగులకు కాదండి. వికలాంగులు వచ్చేసి అది సెపరేట్ కేటగిరీ 6,000 రూపాయల పెన్షన్ ఉంటుంది. అలాగే డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, మత్స్యకారులు ఈ విధంగా మనకు పెన్షన్లు అయితే ఉంటాయన్నమాట. హెచ్ఐవి పాజిటివ్ కలిగినటువంటి రోగులు వీళ్ళందరికీ కూడా. అయితే కొంతమందికి సీకేడీయూ అంటే మనకు డయాలసిస్ పేషెంట్లు, క్యాన్సర్ రోగులు వీళ్ళుంటారు కదా! ఈ కేటగిరీకి సంబంధించిన వారందరికీ 10,000 రూపాయల చొప్పున నేరుగా ప్రతి నెలలో అయితే పెన్షన్ మంజూరు చేస్తుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మంచానికే శాశ్వతంగా పరిమితమైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు అంటే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో శాశ్వతంగా మంచానికి పరిమితమైన వారికి అర్హత ఉన్నట్లయితే 15,000 రూపాయల వరకు పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఈ పెన్షన్ అంతా కూడా మనకు ఏ విధంగా పంపిణీ చేస్తారు అంటే ప్రతి నెల 1 తారీఖు నుంచి మనకు 2 తారీఖులు, 3 తారీఖులకంతా కూడా పెన్షన్ పంపిణీ అయిపోతుంది. చాలామందికి మనకు తెలియని విషయం ఏమిటంటే గతంలో ఏమనుకునేవారంటే ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్ తీసుకుంటాం అనుకునేవారు. ఈ యొక్క విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్వస్తి జరిపింది. ఎందుకనంటే ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవాలి. పెన్షన్ అమౌంట్ మిగిలి రిమైనింగ్ సచివాలయం దగ్గర ఉంటే వాళ్ళు నేరుగా
డీడీ రూపంలో ప్రభుత్వానికైతే చలాన్ రూపంలో కట్టేయాల్సి ఉంటుంది. సో, ఇలాగన కట్టకపోతే ఆ యొక్క సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని సెర్ఫ్ సీఈఓ మొన్న ఓ ప్రకటనలో కూడా చెప్పడం జరిగింది. సో, తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోండి. ఒకవేళ నెలలో 1వ తారీఖున మనకు సెలవొస్తే దానికి ముందు రోజున అంటే 30వ తారీఖు గాని లేదా 31వ తారీఖు గాని ఉంటే ఆ నెలలో దానికి ముందు నెలలోనే లాస్ట్ చివరిలో పెన్షన్ పంపిణీ ఉంటుంది. తర్వాత సెలవు దినం రోజు పెన్షన్ ఉండదు. తర్వాత రోజైతే పెన్షన్ ఉంటుంది. సో, ఈ విధంగా మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీనైతే చేస్తూ ఉంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే గతంలో ఇచ్చే మాదిరిగా కాకుండా ఈసారి చాలామందికి బయోమెట్రిక్ అయితే పనిచేయట్లేదు. అయితే ఇప్పుడు పెన్షన్‌లో కొత్తగా ఒక యాప్ అయితే మనకు అప్‌గ్రేడ్ అయితే చేయడం జరిగింది పెన్షన్ యాపు. సో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏపీకే యాప్ ఏదైతే ఉందో సో, ఆ యొక్క యాప్‌ని మనం ఇప్పుడు అప్‌గ్రేడ్ అయితే చేశారు. అందులో ఈసారి నుంచి మనకు జస్ట్ ఫోటో తీసుకొని కన్ఫర్మ్ చేసుకొని మనకు జియో ట్యాగింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఈ జియో ట్యాగింగ్‌కి కొన్ని రూల్స్ అనేటివి ప్రవేశపెట్టారండి కొత్త విధానంలో. ఇప్పుడు ఒక ఏరియాకి సంబంధించిన వారు ఆ ఏరియాలోనే జియో ట్యాగింగ్ అయితే అవ్వాలి. లేదంటే వేరే ఏరియాలో అయితే మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి బయోమెట్రిక్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది. పెన్షన్లలో ఎక్కడా కూడా పంపిణీలలో జాప్యం జరగకుండా, మోసకారితనం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పెన్షన్ల పంపిణీ ఈసారి సరికొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఇక దీనితో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వచ్చింది. సో, చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వితంతువులు ఉన్నారండి. సో, ప్రెజెంట్ అయితే మనకు కొన్ని పెన్షన్లు అయితే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ నేను మీకు చెప్పేది క్లారిటీగా వినండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పుడు వితంతువులు ఉన్నారో వీళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ లేకుండానే ఇంకా కూడా చాలామంది స్ట్రగుల్స్ అయితే అవుతున్నారు. సో, భర్త చనిపోయిన వారు, అలాగే వివాహం ద్వారా ఆహ్, భర్త నుంచి విడిపోయి ఒంటరి మహిళలైతే ఉన్నారు. సో, ఈ ఒంటరి మహిళలకు వయసు వచ్చేసి 35 సంవత్సరాల పైనుండాలి. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వాళ్ళకి ఒంటరి మహిళా పెన్షన్‌లు ఇవ్వరు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా చాలా రకాల కేటగిరీలో వృద్ధాప్య పెన్షన్‌లు ఉన్నారు. సో, ఇట్లాంటి వారందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఒక శుభవార్తను అందించింది. 10 లక్షల మందికి కొత్తగా పెన్షన్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మనం అప్లై చేసుకోవడానికి ఉండవలసినటువంటి పెన్షన్‌లలో ఏవేవి ఉన్నాయి అన్న విషయానికి వస్తే ప్రెజెంట్ స్పౌస్ పెన్షన్ అయితే రన్నింగ్‌లో ఉందండి. ఈ స్పౌస్ పెన్షన్ వచ్చేసి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ భర్తకొచ్చేసి పెన్షన్ వస్తుండాలి. ఆ భర్త చనిపోతే ఆ భర్తకొచ్చే పెన్షన్‌ని భార్యకైతే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో, ఈ పెన్షన్‌లు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. అలాగే వలస కార్మికులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెన్షన్ అయితే ఇస్తారు. ఈ వలస కార్మికుల పెన్షన్ కూడా అయితే ప్రెజెంట్ రన్నింగ్‌లోనే ఉంది. ఈ యొక్క 2 పెన్షన్స్ అయితే మనకు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ వికలాంగులుండి సో, దివ్యాంగుల పెన్షన్ కొరకు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కొరకు అప్లై చేసుకోవాలనుకుంటే మీరు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకొని ఎవరికైనా రీసెంట్ నోటీస్ గనుక ఇచ్చుంటే ప్రభుత్వం ఆ నోటీస్‌ని స్వీకరించినటువంటి వారందరూ తిరిగి పెన్షన్‌లకైతే అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్‌లలో ఏవైతే మనకున్నాయో ఈ పెన్షన్ల ప్రకారంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు సో, వీళ్ళందరూ కూడా మనకు శుభవార్త ఏం చెప్పారంటే 10 లక్షల పెన్షన్‌దారులకు మనకు ఒక 4 పనులైతే చేయాల్సి ఉంటుంది. 4 ప్రూఫ్స్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ 4 రకాల ప్రూఫ్స్ విషయంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాశ్వత చిరునామా కలిగినటువంటి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉండాలి. తర్వాత మనకు రేషన్ కార్డ్‌కి ఆధార్ కార్డ్ నంబర్ లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. వయసు విషయానికి వస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వయసు అనేది ఆహ్, పెన్షన్ రకాన్ని బట్టి ఉంటుందండి. సో, వికలాంగుల పెన్షన్‌కైతే వయసుతో సంబంధం లేదు. వృద్ధాప్య పెన్షన్‌కైతే 60 సంవత్సరాల వయసు అనేది నిండాలి. ఇక ఒంటరి మహిళా పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు 35 సంవత్సరాల పైనుండాలి. ఒకవేళ కొంతమంది ట్రాన్స్‌జెండర్ పెన్షన్ల గురించి గతంలో కామెంట్స్ కూడా చేశారు. బ్రదర్ ట్రాన్స్‌జెండర్ పెన్షన్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని. సో, ట్రాన్స్‌జెండర్ పెన్షన్స్ వచ్చేసి మనకు దానికి 18 ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలి. సో, వాళ్ళు మెడికల్ టెస్ట్‌లలో అయితే ప్రూవ్ చేసుకోవాలి ట్రాన్స్‌జెండర్ అని చెప్పేసి. సో, ఈ విధంగా మనకు పెన్షన్లు కూడా అయితే పంపిణీ చేస్తారు. ఒక్కొక్క పెన్షన్‌కి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. సో, ఇప్పుడు చర్మకారులకు తీసుకోండి 40 ఏళ్లకే పెన్షన్ ఇస్తారు. అలాగే మత్స్యకారులకు తీసుకోండి మనకు 45 ఏండ్లకే ఇస్తారు. నేతన్నలకు తీసుకుంటే 50 ఏండ్లకే పెన్షన్ ఇస్తారు. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల వరకు కూడా ఇప్పటికే మనకు పెన్షన్లు అయితే ఉన్నాయి. అయితే కొత్తగా ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు. అయితే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే
చాలామంది 50 సంవత్సరాలకే కొత్త పెన్షన్ ఇస్తాము. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ, మైనారిటీ కేటగిరీ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా ఉంటే మనుషులు అంటే అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళ అర్హత ప్రామాణికాలను మేము సరిచూసి నేరుగా వాళ్ళకి 50 ఏండ్లకి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కదా బ్రదర్. దీని గురించి కొంచెం మాకు చెప్పండి బ్రదర్ అని చాలామంది అంటున్నారు. సో వీటికి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే 50 ఏండ్లకే పెన్షన్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లతో పాటుగా ముందు ఈ పెన్షన్లు 10 లక్షల పెన్షన్లు రిలీజ్ చేసి అనంతరం 50 ఏళ్ళకి పెన్షన్లు కూడా మనకు మంజూరు చేసే విధంగా కొత్త ప్రణాళికలు అయితే రచిస్తూ ఉంది. ఈ కొత్త ప్రణాళికల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యాస్ట్, ఇన్కమ్, అలాగే బ్యాంక్ అకౌంట్, అలాగే ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు, దీంతో పాటు రేషన్ కార్డు, ఈ యొక్క 5 రకాల ప్రూఫ్స్ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. మనకు దీనికి సంబంధించి ఆన్లైన్లో మరో 2 రోజుల్లోనే మనకు సైట్ అయితే ఓపెన్ చేస్తారు. సో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఎందుకనంటే మనకు మరో 2 రోజుల్లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది వన్స్ స్టార్ట్ అయిందంటే అర్హులను గుర్తించిన తర్వాత నెక్స్ట్ మంత్లోనే మనకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకుంటే ఈ యొక్క ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రెగ్యులర్గా మీరు పొందవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.